వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. అజిత్ దోవల్ ఎదురు చూసిన ఆ క్షణం. భారతదేశ రక్షణ రంగ చరిత్రలో ఎన్నో రహస్యాలున్నాయి. కానీ వాటన్నిటిలోనూ అత్యంత భయంకరమైనది దేశాన్ని లోపల నుండే గుల్ల చేసిన నకిలీ నోట్ల కుట్ర. ఈ కుట్ర వెనుక ఉన్న నిజాన్ని అజిత్ దోవల్ గారు దశాబ్దాల క్రితమే గుర్తించారు. కానీ ఆ రాక్షసిని అంతం చేయడానికి ఆయనకు సరైన సమయం, సాహసోపేతమైన నాయకత్వం కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఆ భయంకరమైన దేశద్రోహం అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తాను. సాధారణంగా నకిలీ నోట్లు అంటే ఏదో దొంగచాటుగా చిన్న చిన్న మిషన్లపై ముద్రించేవి అని మనం అనుకుంటాం. కానీ పాకిస్తాన్ ఐసీస్ సరఫరా చేసిన నకిలీ నోట్లు అచ్చు మన అసలు నోట్లను పోలి ఉండేవి. దీని వెనుక ఉన్న అసలు కారణం వింటే వెన్నులో వణుకు పుడుతుంది. భారతదేశంలో అప్పట్లో అధికారంలో ఉన్న ఒక అత్యున్నత స్థాయి సీనియర్ మంత్రి తన స్వార్థం కోసం దేశాన్ని తాకట్టు పెట్టాడు. మన దేశ కరెన్సీని ముద్రించే అసలైన ప్లేట్లను మరియు అత్యంత రహస్యమైన ఇంక్ ఫార్ములాను పాకిస్తాన్కు విక్రయించాడు. ఫలితంగా పాకిస్తాన్ తన సెక్యూరిటీ ప్రెస్లలో మన నోట్లతో సమానమైన నాణ్యతతో నకిలీ నోట్లను ముద్రించడం ప్రారంభించింది. ఇది ఎంత ప్రమాదకరంగా మారిందంటే బ్యాంకుల్లోని మిషన్లు కూడా అవి నకిలీవని కనిపెట్టలేనంతగా. ఇక అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్న అజిత్ దోవల్ గారికి ఈ నెట్వర్క్ గురించి, ఆ మంత్రి ప్రమేయం గురించి పూర్తి సమాచారం ఉంది. కానీ అప్పటి వ్యవస్థలో ఉండి ఆ మంత్రిని ఎదిరించడం అంటే పొలిటికల్ సూసైడ్. అందుకే ఆయన పళ్ళు బిగువున పట్టి బిగించి వేచి చూశారు. ఎప్పటికైనా దేశ భద్రతే ప్రథమ లక్ష్యంగా భావించే ప్రభుత్వం వస్తుంది, అప్పుడే ఈ నెట్వర్క్ అంతం చూద్దాం అని ఆయన తన సన్నిహితులతో అనేవారని. అప్పటి వరకు ఆయన నిశ్శబ్దంగా సమాచారాన్ని సేకరిస్తూ ఆ ముఠా కదలికలను గమనిస్తూ వచ్చారు. 2014 పునాదులు కదిలాయి. దేశంలో నాయకత్వం మారింది. జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన దోవల్ గారు వెంటనే పాత ఫైళ్లను బయటికి తీశారు. పాకిస్తాన్ ముద్రిస్తున్న ఈ నకిలీ డబ్బు దుబాయ్, నేపాల్ మరియు బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా భారత్లోకి వెల్లువలా వచ్చి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని, ఆ డబ్బుతోనే కాశ్మీర్లో టెర్రర్ ఫండింగ్ జరుగుతోందని నివేదిక ఇచ్చారు. ఇక నవంబర్ 8, 2016 తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వెనుక అసలైన వ్యూహకర్త అజిత్ దోవల్. ఇది కేవలం నల్లధనం కోసం చేసిన పని కాదు. ఇది నేరుగా పాకిస్తాన్ గుండె మీద చేసిన దాడి. రాత్రికి రాత్రే చెత్తబుట్టల్లోకి పాకిస్తాన్లో ముద్రించి భారత్లోకి పంపించడానికి సిద్ధంగా ఉన్న 1000 కోట్ల నకిలీ కరెన్సీ నిల్వలు ఒక్క రాత్రిలో పనికిరాని కాగితాలుగా మారిపోయాయి. ఇక సరిహద్దుల్లో ఉగ్రవాదులకు, దేశంలోని స్లీపర్ సెల్స్ కి అందే జీతాలు ఆగిపోయాయి. ఒక్క బుల్లెట్ వాడకుండానే పాకిస్తాన్ ఆర్థిక వెన్నెముకను భారత్ విరిచేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన నోట్లలో పాకిస్తాన్ ఊహించని విధంగా అత్యంత సంక్లిష్టమైన సెక్యూరిటీ ఫీచర్స్ చేర్చారు. పాత ప్లేట్లు ఉన్నా సరే కొత్త నోట్లను కాపీ చేయడం పాక్ ఐసీస్కి అసాధ్యంగా మారిపోయింది. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సిన నిజాలు. నేటికి కొందరు నోట్ల రద్దు వల్ల సామాన్యుడికి ఇబ్బంది కలిగింది అని గగ్గోలు పెడుతుంటారు. కానీ వారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పరు. దశాబ్దాల పాటు ఈ దేశ ద్రోహపూరిత రాకెట్ని నడిపింది, మన కరెన్సీ ప్లేట్లు అమ్మింది ఎవరు? దేశ భద్రత కంటే తమ కమిషన్లకే ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు? పాకిస్తాన్ హాయిగా నవ్వుకుంటుంటే దేశం నాశనం అవుతున్నా చూస్తూ కూర్చున్నదెవరు? చివరిగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అజిత్ దోవల్ లాంటి దేశభక్తులు, వారి వ్యూహాలకు మద్దతిచ్చే బలమైన నాయకత్వం, మోడీ లాంటి నాయకత్వం ఉండబట్టే నేడు మన దేశం అంతర్గతంగా సురక్షితంగా ఉంది. ఈ నిజాన్ని తెలుసుకోండి. దేశం కోసం పోరాడే వారిని గౌరవించండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అని అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.